మాఫీ హామీ నెరవేర్చినట్టు తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో ఇంకా మాఫీ జరగని రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు 3 దశల్లో మాఫీ జరిగినా ఇంకా మాఫీ కాని రుణాలున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోవడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగడం, ఆత్మహత్యకు యత్నించడం లాంటి ఘటనలు అక్కడక్కడ నమోదవుతున్నాయి. 2 లక్షలు పైపడ్డ రుణాల వారు అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతనే మాఫీ జరుగుతుందని మార్గదర్శకాలలో చెప్పిన విషయం ఇంకా రైతులకు చేరకపోవడంతో అసహనం పెరుగుతుంది. రుణమాఫీ మీద వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు, బ్యాంక్ అధికారులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. రుణమాఫీలో సమస్యలున్నాయంటూ రైతులు ఆందోళనకు దిగారు. మల్లాపూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏలేటి రాజారెడ్డి తనకు రుణమాఫీ జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా కనబడ్డాయి. ఒక దశలో అధికారులు సమావేశం నిలిపివేసి వెళ్లిపోబోయారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి నిరసనలు కనబడుతున్నాయి. రుణమాఫీ కాలేదని కవ్వాల్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చన్న ఆత్మహత్యకు పూనుకున్నాడు. 3వ విడత 2 లక్షల రుణమాఫీ లిస్టులో తన పేరు లేదని పంచాయతీ ఆఫీస్ ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేశాడు. అక్కడే ఉన్న మరో రైతు అడ్డుకోవటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ విషయమై వ్యవసాయ అధికారిని వివరణ అడిగితే జక్కు లచ్చన్నకు 2.9 లక్షల వరకు బ్యాంకు రుణం ఉందని, ప్రభుత్వం 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేసిందని, ఈ విషయం చెప్పినా ఆ రైతుకు అర్థం కావటం లేదని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వడ్డీతో సహా 2 లక్షల లోపు అప్పును ప్రభుత్వం 3 దశల్లో మాఫీ చేసింది. 2 లక్షల పైబడి అప్పున్న రైతు ముందుగా అదనపు మొత్తాన్ని బ్యాంకుకు కడితే అప్పుడు ఆ మిగిలిన 2 లక్షలు మాఫీ అవుతుంది. రుణమాఫీ జరగాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారని ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోవటం రైతుల్లో అసహనానికి, అసంతృప్తికి కారణమవుతోంది.